బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తుంది. గత నెలలో ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఈ మధ్య కాలంలో క్రమంగా క్షీణిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన ధరల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తుంది. రిపబ్లిక్ డే వేళ బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోబలంలో వచ్చిన మార్పులు, విదేశాలలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లో వచ్చిన హెచ్చుతగ్గులు బంగారం ధరల తగ్గుదలకు కారణమవుతుంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,000 కాగా ఈ రోజు తులంపై 50 తగ్గి 62,950 వద్ద కొనసాగుతుంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 57,750 ఉండగా ఈ రోజు తులంపై 50 తగ్గి 57,700గా కొనసాగుతుంది. అంటే నిన్నటి కంటే కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. ఇక వెండి విషయానికి వస్తే నిన్న కిలో 76,800 కాగా ఈ రోజు కిలోపై 700 తగ్గి 77,500 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరులో 62,950 కాగా చెన్నైలో 63,600గా ఉంది. 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబైలో 57,700 కాగా చెన్నైలో 58,300. దేశంలో ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో 77,500 ఉండగా ముంబైలో 76,000, బెంగళూరులో 72,750గా ఉంది.